ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో శారీరక బంధం పెట్టుకుంటే తప్పు కాదంటూ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. వ్యక్తిగత ఇష్టాన్ని చట్టాలు శాసించలేవనే క్లారిటీ. ఇకపై ఇలాంటి కేసులు తీసుకొచ్చి కోర్టు సమయాన్ని సైతం వృధా చేయొద్దంటూ సుప్రీం చివాట్లు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. వ్యక్తిగత స్వేచ్ఛ, నైతికతకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దానిని చట్టపరంగా తప్పుగా చూడలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వ్యక్తిగత సంబంధాల ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ను తప్పుబట్టలేమన్నది. అది వారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని తేల్చి చెప్పింది. తెలంగాణకు చెందినటువంటి ఓ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టింగ్ వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందినటువంటి గాజుల తిరుపతి అనేటువంటి వ్యక్తి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. అయితే 2014లో అతడు ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో తిరుపతి ప్రవర్తన సరిగ్గా లేదంటూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడికి పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరిస్తూ నియామక పత్రాన్ని కూడా ఇవ్వలేదు. అభ్యర్థి తిరుపతి తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం అభ్యర్థి తిరుపతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు తమ పరస్పర అంగీకారంతో శారీరక బంధాన్ని కలిగి ఉంటే దానిని నేరంగా పరిగణించలేమని, ప్రేమలో ఉన్న ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చని, అందులో ఏముందని కోర్టు స్పష్టం చేసింది. ఒకే ఒక్క రీజన్తో వ్యక్తి నడవడిక, క్యారెక్టర్పై నెగిటివ్గా ముద్ర వేయలేమని, నైతికత, చట్టం వేర్వేరని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఉద్యోగ అర్హతలను శాసించలేవని సైతం ధర్మాసనం అభిప్రాయపడింది. వాదనల అనంతరం సుప్రీంకోర్టు గాజుల తిరుపతికి తక్షణమే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పోలీస్ రిక్రూట్మెంట్ తరపు న్యాయవాదికి ధర్మాసనం చివాట్లు పెట్టింది. తిరుపతి కేసులో తాజాగా వెలువడినటువంటి చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలపై సరికొత్త డిబేట్ ఇప్పుడు మొదలైంది. అయితే గతంలో ఎప్పుడైనా కానీ, అంటే గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ ఉన్నటువంటి టైంలో ఇలాంటివి ఏవైనా ఆరోపణలు కానీ, లేకపోతే పోలీస్ ఎంక్వైరీకి వచ్చి తన మీద ఏదైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఇలాంటి ఏదైనా ఉన్నాయా అని చెప్పేసి గ్రామాలలో లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసేవాళ్ళు. బట్ ఇలాంటి టైంలో ఇలాంటి ఒకవేళ ఎలిగేషన్స్ కనుక వచ్చినట్లయితే అవి అలానే హోల్లో పెట్టేది అండ్ వాళ్ళకి జాబ్ రావడం చాలా చాలా కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే ఎప్పుడైతే తిరుపతి తన కేసును అంటే కోర్టులో వెలువడించారో, సో అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాన్ని, ఉద్యోగార్హతలు వాటిని శాసించలేమనేటువంటి ఒక క్లారిటీ తోటి వెంటనే రిక్రూట్మెంట్ ఇవ్వాల్సిందిగా కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే గతంలో ఇది ఒకటే కాదు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అటు మేజర్స్ వాళ్ళు ఈవెన్ ఎవరైనా కానీ ఒక ఇద్దరు వ్యక్తులు మేజర్లు అయి ఉండి వాళ్ళు ముందుగా అంటే శారీరక బంధం పెట్టుకుంటే అది తప్పు కాదు, దాన్ని ఎవరు కూడా తప్పుగా చూడలేమని కూడా క్లారిటీ ఇచ్చింది. అంటే అది పెళ్ళయిందా కాలేదా అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి ఇష్టాన్ని ఎవరిని అంటే వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఆలోచనల్ని, దాని తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులని, అది వాళ్ళకు పూర్తిగా వ్యక్తిగతం. సో దాన్ని సమాజంకి ముడిపెట్టి ఇలాగ చూడడం కరెక్ట్ కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైనా మేజర్స్ ఎవరైనా ఉంటే ఆబ్వియస్గా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ సహజీవనం చేసుకోవచ్చు అన్నటువంటి క్లారిటీలు కూడా గతంలోనే వచ్చాయి. అయితే లేటెస్ట్గా ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది చాలా వరకు ఏంటంటే హోటల్స్లలో చాలా వరకు రైడింగ్ జరిగింది. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాయి, వైరల్ కూడా అయ్యాయి. బట్ దాంట్లో ఎందుకు అంటే వాళ్ళని మరి పోలీస్ రైడ్ జరిగింది కదా, వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అన్న డౌట్ చాలామందికి రావచ్చు. కానీ ఆ పోలీస్ చేసినటువంటి రైడ్స్ ఏంటంటే అవి ఆకస్మిక రైడ్స్. అంటే ఇన్ కేస్ అనధికారికంగా లేకపోతే ఎవరన్నా బయట దేశాల నుంచి వచ్చి వేరే అంటే ఇప్పుడు ఇండియాలో ఏదైనా చర్యలకు పాల్పడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉందా, లేకపోతే వాళ్ళు నిజంగానే వాళ్ళకు కావాల్సిన అంటే వాళ్ళ ఒక పని మీద వచ్చారా, లేకపోతే ఇండియాలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు క్రియేట్ చేయడానికి వచ్చారా, అండ్ దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో డ్రగ్స్ కావచ్చు, లేకపోతే మాఫియా కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. సో ఇలాంటి ఒక పనులు ఏదైతే ఉంటాయో ఆ పనులు
చేస్తున్నారన్నటువంటి డౌట్ తోటి వాళ్ళని ఎంక్వైరీ చేసి కరెక్టా లేకపోతే ఎలా నడుస్తుంది ఏంటి అని కూడా అలాంటి ఆకస్మిక దాడులు అయితే చేయడం జరిగింది. సో దీంట్లో ఒకవేళ నిజంగానే ఒకళ్ళ కపుల్స్ ఉంటారు, మరి ఏంటి పరిస్థితి అంటే ఎస్, వాళ్ళు కపుల్స్ని డిస్టర్బ్ చేయరు. మహా అయితే వాళ్ళు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ఎవరు ఏంటని క్లారిటీ తెచ్చుకుంటారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. కానీ అంటే ఉన్న పలంగా అంటే వాళ్ళు పట్టుకొని దాని తర్వాత ఏం చేయడానికి రైట్ లేదు. అండ్ వాళ్ళు ఆకస్మిక దాడులు చేసినటువంటి విషయాలు కూడా డెఫినెట్గా అవి వీళ్ళకి సంబంధించిన కపుల్స్ మీద కాదు. అవి ఇలాంటి ఏదైనా పనులు చేయడానికి వచ్చి బయట నుంచి వెళ్ళి ఇండియాలో ఎలాంటి ఇన్సిడెంట్స్, బాంబ్ స్క్వాడ్స్ ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా, బాంబులు అట్లా పెట్టడం, ఈ ఏదైతే విషయాలు ఉంటాయో ఇలాంటి వాటికి సెక్యూరిటీ రీజన్స్ తోటి వెళ్ళి చెక్ చేసినటువంటి తనిఖీలు తప్పితే మిగతా వారిని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక రెగ్యులర్ చెకప్ అనేటువంటి విధానంగానే వాళ్ళు ఒక క్లారిటీ అయితే తీసుకున్నారు వెంటనే. సో ఇట్లాంటి ఏమన్నా పునరావృతం కాకుండా ఉంటాయేమో అన్నటువంటి ఉద్దేశంతో అవి తీసుకున్నారు తప్పితే, సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కపుల్స్ కంటే ఇద్దరు వ్యక్తులు మేజర్స్ అయితే మాత్రం వారిని ఎవరు కూడా ఏమి అనరు. అండ్ కోర్టులు కానీ లేకపోతే పోలీసులు కానీ ఇంకెవ్వరు కూడా వాళ్ళని అనడానికి అధికారం లేదు అనేది కూడా గతం నుంచి ఒక క్లారిటీ అయితే ఉంది.